నేను ఈరోజు మా మరదలు నేర్పించిన వంట కాజాలు మడత కాజా చేసి చూపించబోతున్నాను. మీరు చూడండి. అందుకు కావాల్సింది ముందుగా ఈ కప్పుడు మైదా పిండి 2 కప్పులు వేస్తున్నానండి. దీంట్లో కొంచెం బేకింగ్ సోడా కూడా వేసి జల్లించుకోండి. ఇప్పుడు చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి. వేసుకొని శుభ్రంగా ఇలా కలిపి నేను నెయ్యి కాసి పెట్టుకున్నానండి. ఇది కొంచెం తడి పొడిగా కలుపుకోండి. ఉండకట్టే వరకు కలుపుకోండి. ఇలా కలుపుకుంటే ఇలా ఉండకట్టాలండి. దీంట్లో చల్లపాలు, కాసిన పాలు కాదండి, చల్లపాలు, కాసి చల్లార్చిన పాలు ఇలా చపాతీ పిండిలాగా పూరీ పిండిలాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక పావు గంట సేపు ఉండకట్టి గిన్నె బోర్లించుకోండి. చక్కెర పాకానికి మీకు కొలతలు చెప్తున్నాను. ఒక కప్పుకి కొంచెం వెళ్తే ఒక కప్పు తీసుకోండి. ఏ గ్లాస్ తీసుకున్నా, ఏ కప్పు తీసుకున్నా, ఏ గిన్నె తీసుకున్నా కొంచెం మాత్రం వెళ్తే షుగర్ తీసుకోండి. నేను 2 తీసుకున్నాను కాబట్టి 2 వెళ్తే షుగర్ తీసుకుంటున్నాను. దీంట్లో సగం కప్పు వాటర్ వేయాలి మునిగే వరకు. ఇప్పుడు పొయ్యి వెలిగించి పాకం వచ్చే వరకు ఉడికించుకోండి. అలాగే స్టవ్ మూకుడు పట్టుకొని సరిపడా నూనె వేసుకొని మరిగించండి. నూనె కాగిపెట్టండి. ఇప్పుడు పిండిని బాగా ఇలా మర్దన చేసుకోండి. మర్దన చేసుకొని 3 భాగాల కింద ఉండలు చేసుకోండి. ఈ 3 సమాన భాగాల కింద ఉండలు చేసుకొని ఒక ఉండ తీసుకోండి. కాచిన నెయ్యి కరగబెట్టుకొని దగ్గర పెట్టుకోండి. ఇది ఒత్తిపిండి అండి. ఇది చేసుకోవడానికి పెద్ద పూరి చేసుకోండి. ఇలా మధ్యలో పొడి పిండి వేసుకుంటూ ఈ పీటకు సరిపడా చపాతీ చేసుకోండి. అంతే, మరీ చిక్కుగా కాదండి. గులాబ్ జాము పాకం కంటే కొంచెం ఇది పాకం రావాలి. చపాతీ మీద నెయ్యి ఇలా వేయండి. వేసి చేతితో ఇలా చపాతీ అంతా రాయండి. ఇప్పుడు పొడిపిండి జల్లండి.
వెళ్ళి ఇలా అనండి, స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు దీన్ని సగానికి ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకొని దీని మీద వేయండి. ఇలాగా వేసి ఇటు షేప్ వచ్చేలాగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇదే కొంచెం జాగ్రత్తగా ఇలా రోల్ చేసుకుంటూ ఉండండి. రోల్ చేసుకోండి. కొంచెం వేళ్ళకి తడి చేసుకొని ఇలా కార్నర్స్లో ఇలా వేసి ఇలా ప్రెస్ చేసేసేయండి. ప్రెస్ చేసి ఇలా రోల్ చేయండి. ఇప్పుడు దీన్ని ఒకటి ఆరు బిళ్ళలు వచ్చాయి కదండి. దీన్ని ఇలా ప్రెస్ చేసి తిరిగేసి మళ్ళీ ఇలా ప్రెస్ చేసి ఇటొకసారి ఇటొకసారి ప్రెస్ రొట్టెల కర్రతోటి పామండి. ఇలా పక్కకు పెట్టుకోండి. పాకం ఇలా తీగి పాకం అయిందండి. ఇప్పుడు ఇలాచీ పొడి వేసేసి స్టవ్ కట్టేయండి. ఇలా నూనె కాగాక స్టవ్ కట్టేయాలండి. కట్టాక ఒక 5 నిమిషాలు ఆగాక అప్పుడు కాజాలు వేసుకోవాలి. వేడి మీద వేయకూడదు. ఆగిన నూనె కాసేపు 5 నిమిషాలు చల్లారాక ఇప్పుడు చేసిన కాజాలు వేయాలి నూనెలో. ఇలా ఎందుకు చేస్తున్నానంటే వేడి నూనెలో వేస్తే వెంటనే పైకి వచ్చేస్తే లోపల మాత్రం ఉడకవు, పచ్చి పచ్చిగా ఉంటుంది, పిండి పిండిగా ఉంటుంది. ఇలా అయితే స్లోగా లోపటి నుంచి మెల్లగా ఉడికి పైకి తేలుతాయండి. అప్పుడు సిమ్లో పెట్టుకొని వేయించాలి. మెల్లగా పైకి వచ్చాయి కదండి. కొద్దిగా మీడియం కంటే కొంచెం ఎక్కువ, హై కంటే కొంచెం తక్కువ ఇలా వేయించాలి. మెల్లగా తిరగేయాలి ఇలాగా. ఇప్పుడు అవన్నీ రంగు మారి గోల్డ్ కలర్లోకి వచ్చాయండి. ఇప్పుడు ఇవి తీసి ఒక్కొక్కటి ఇలా తీసి ఇక్కడ పాకంలో వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి మళ్ళీ చేసిన కాజాలు నూనె చల్లారాక వేయండి. ఇప్పుడు ఆ వాయి దీంట్లో వేసాం కదా, ఇది పాకం పీల్చుకుందండి. ఈ పాకం పీల్చుకున్నాక ఇవి తీసి మళ్ళీ వేరే ప్లేట్లో పెట్టి అవి ఆరాక డబ్బాలో పెట్టుకోండి. కాజాలు అయిపోయాయి. 2 కప్పులు చిన్న కప్పులు పిండికి, మైదా పిండికి 20
కాజాలు వచ్చాయండి, గంటలో అయిపోయాయి. చాలా బాగుంటాయి, ఇవి టేస్టీగా ఉంటాయి. 15 రోజులైనా పాడవకుండా ఉంటాయండి, బయటైనా సరే. మీకు కనుక ఇది ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసి నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.